ఓయ్ తొందరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. పెద్దనాన్న లేచే లోపు మనం వెళ్ళిపోవాలి. బాత్రూమ్ ఇక్కడ లేదు, పైన రూమ్ లో ఉంది, వెళ్ళు. ఎలాగైనా ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేయాలి. ఎలా? ఎస్, కార్ కీ కొట్టేస్తే ఎలా వెళ్తావురా? అందరూ వచ్చేస్తున్నారు. నువ్వు వస్తానంటావు కానీ రావు. పెద్దనాన్న పెద్దనాన్న దట్స్ నాట్ మై ప్రాబ్లం. అయితే వైజాగ్ ప్రోగ్రామ్ కట్టు. బీరువాల నా పర్సు ఉంది, తీసురా. హలో వీరాచారి, మా గది తలుపులేస్తే గొళ్ళెం పడిపోతుంది. ఒకసారి వచ్చి సరిచే. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు, సరేనా? ఏంటమ్మా నువ్విక్కడున్నావేంటి? ఓ, తేజ తీసుకెళ్ళిపోతాడని భయంతో దాక్కున్నావా? నేను వాడిని ఒప్పిస్తానులే. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏయ్, ఏంటి బీరువాతో మాట్లాడుతున్నావా? ఏం లేదు, కనపడ్డం లేదు. మీరు వెళ్ళండి, నేను వెతికి తెస్తాను. సరే, నేను కింద వెయిట్ చేస్తా. రైట్. ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా చేస్తావా? నోర్మోయ్, అన్ని పెళ్ళైన తర్వాతే. ఓకే అమ్మా. వాట్స్ హ్యాపెనింగ్? అన్ని పెళ్ళైన తర్వాతేనమ్మా. రా. అక్కర్లేదు. పెదనాన్న వేడిగా ఉంది. తను నీ ఫ్రెండ్ కదా? ఏంటి గోడెక్కుతోంది? చూస్తాను పెదనాన్న. నందిని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్ తొందరగా రా. రే, పెదనాన్న చూసాడు రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత పంపిస్తా. ఓకే ఓకే, అమ్మో టెంపుల్ దగ్గర పంపించేయి. సరే సరే. ఏం లేదు పెదనాన్న, మిమ్మల్ని చూసి భయపడుతోంది. నన్ను చూసా? ఏంటమ్మా? ఏమండి విశ్వనాథం గారు? వస్తున్నా. కార్ ఇది ఇక్కడే పెట్టానే. అరే అక్కడుందేంటి? ఎరా, ఆ రోజు మీ పెద్ద నీ నూళ్ళో నుంచి తరిమేశాడని తెలిసి ఇన్ని రోజులు మేము మూసు కూర్చున్నాం. ఎంచక్క నువ్వు ఇక్కడికి వచ్చి నీ ఇష్టానికి తిరిగేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందా ఈ కథ? అదేం లేదు అజయ్. రాయ్, ఎలా ఉండరా వీడి పెద్దనాన్ని? అజయ్ నేను వెళ్ళిపోతున్నా అజయ్. మళ్ళీ రాను. నువ్వేం చెప్పినా చేస్తాను. పెద్దనాన్ని మాత్రం పిలవద్దు ప్లీజ్. ఏంట్రా చేసేది? నందిని, నువ్వు వెళ్ళిపో. అమ్మాయిని ముట్టుకోవద్దు బా. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు బావా. ప్లీజ్ బావా, అమ్మాయిని వదిలేమని చెప్పా. నీ ఎమోషన్ చూస్తేనే తెలుస్తుందిరా అమ్మాయికి నీకు ఎంత సంబంధం ఉందో. ఇలాగే కదరా చిన్నప్పటి నుంచి నీ చెల్లిని ప్రేమించాను. దాన్ని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే నాకేలా ఉంటుందిరా? ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. అమ్మాయిని వదిలేమని చెప్పా. పట్టండి రా దాన్ని.
ప్లీజ్ ప్లీజ్ నందిని నువ్వు వెళ్ళిపో. ఆ రోజు నీ మాటని గౌరవించి వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాం. కానీ ఈరోజు వాడు నీ మాటకు విలువ లేకుండా నీ ఇంటికొచ్చి వెళ్ళడమే గాక నా కొడుకును కొట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇందులో పెద్దనాన్న తప్పేం లేదు. నేను ఈ ఇంటికి వచ్చిన విషయం ఆయనకు తెలీదు. దయచేసి ఆయన ఏమనకండి. పాపరా, ఎందుకే నేను బతుకుండగానే ఎన్నిసార్లు తలకొని పెడుతున్నాడు. అయినా నేను నీకు చెప్తున్నానేంటి? మీరందరూ కలిసే నన్ను మోసం చేశారు కదా. అయ్యా, తప్పు నాదే. నన్ను ఎవరు కాళ్ళ మీద పడమంటారో చెప్పండి. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు పెదనాన్న. ఆగవే దరిద్ర మోహందానా, మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు ఈ గొడవలకి మీరిద్దరే కారణం. నిన్ను రే, నన్నేమైనా అనండి నాన్న, అన్నేమనకండి. శ్వేత, సారీ అన్నయ్య, నన్ను ఆపొద్దు. పెద్దనాన్న, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? నేను ఆదిత్యను కథల్ని ప్రేమించాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్యతో కలిసి నేను వెళ్ళిపోయాను. త్వరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి ప్లీజ్. మీ అన్నయ్య ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని లేపుకెళ్ళిపోతా? అన్నయ్య, నేనే తనని రమ్మన్నాను అన్నయ్య. మాట్లాడకో, అంత దిగిపోయావు నువ్వు. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నయ్య. అది ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇలా చేసేస్తావా? ఒక్కసారి మీ అమ్మ, మీ నాన్న, పెద్దనాన్న గురించి ఆలోచించావా? చచ్చిపోతారే. చిన్నప్పటి నుంచి నేను పిచ్చిగా ప్రేమించిన అజగాడికి ఏ సమాధానం చెప్పాలి? అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు నువ్వు. శ్వేత, మనం వెళ్ళిపోదాం రా. ఏంట్రా వెళ్ళిపోయింది? వెళ్ళిపోతా అంటావు? ఇష్టం సార్. ఇష్టమైతే ఇంట్లో ఒప్పించాలి. వెళ్ళిపోతా. ఏంట్రా పూజ ఇది? నువ్వేనా ఇవన్నీ చేస్తుంది? బాబాయ్ వాళ్ళు తెలిస్తే ఏమైపోతారు? ఏమైందిరా? ఏమైందమ్మా? నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. లేమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి.